లే, నిద్ర లేచి కాలేజీకి టైం అవుతుంది, బయలుదేరు. ప్లీజ్ నాన్న, కాసేపు పడుకుంటాను. లే నాన్న, టైం అవుతుంది, లేచి రెడీ అయ్యి కాలేజీకి బయలుదేరు. సరే నాన్న. నాన్న, కాలేజీకి వెళ్ళొస్తా. ఒక్క నిమిషం నాన్న, కాలేజీ ఫీజు అడిగావు కదా, ఇదిగో ఇది నీ కాలేజీ ఫీజు, ఇది నీ ఖర్చులకి. థ్యాంక్ యూ నాన్న, బాయ్. బాయ్ నాన్న. ఏంట్రా కొడుకుని దగ్గరుండి కాలేజీకి పంపిస్తున్నావు? నా కొడుకుని నేను కాక ఎవరు పంపిస్తారా? నా ప్రపంచమే నా కొడుకు. మరీ అంత గారాబం చేయకురా, ఏదో ఒక రోజు నిన్ను బాధపడేలాగా చేస్తాడురా. లేదురా, నా కొడుకు ఎప్పుడు అలా చేయడు, వాడు నా కొడుకురా. కాదురా, మా చెల్లెలు గుర్తు ఇంట్లో ఏం లేకుండా చేసావు ఎందుకు? అవి చూస్తే వాడికి వాళ్ళ అమ్మ గుర్తొస్తుంది, అందుకే తీసేసాను. వాడు బాధపడటం నేను చూడలేనురా. భలే ఓడురా. సరే ఉంటారా. యారా ఫీజు తెచ్చావా? ఏమోరా, మా బాబు ఏమి ఇవ్వడం లేదు. మా బాబు కూడా ఇవ్వటం లేదురా బాబు. అంతేరా బాబు ఈ బాబులు. హాయ్ రా. హైరా మామ, ఏంద్రా మంచి హుషారులో ఉన్నావు? మా నాన్న కాలేజ్ ఫీజు ఇచ్చాడురా. నీకేమరా బాబు, నీ బాబు అడిగింది అల్లా ఇస్తున్నాడు. మా బాబుని అడిగితే వాళ్ళ బాబులు గుర్తొచ్చేలా అంటున్నాడు. అసలు ఈ బాబులలో ఎందుకు ఉంటున్నారో ఎవరికీ తెలియదురా, ఆ పై బాబుకే తెలియాలి. వాడు చూడరా, నిన్న కాక మొన్న అన్నాడో లేదో కొత్త బైక్ లో వస్తానని, అప్పుడే కొత్త బైక్ వేసుకొచ్చేసాడు. వాడికి ఏమిరా, వాళ్ళ బాబు అడిగింది అల్లా ఇస్తాడు. నువ్వు అడుగురా, మీ బాబు తీసిస్తాడు. జస్ట్ 2 రోజులు రా, అలాంటి బైక్ లోనే నేను కాలేజీకి వస్తాను. అదిరా మామ పౌరుషం అంటే. నువ్వు కొను, మేము కూడా తిరుగుతాం. నాన్నా, నాన్నా, ఏం నాన్నా? నాకు అర్జెంటుగా 2 days లో బైక్ కావాలి నాన్న. ఒక్క 2 నెలలు ఆగు నాన్న, కొనిస్తాను. లేదు నాన్న, 2 months అంటే నా వల్ల కాదు, నేను ఆగలేను. నాకు 2 days లో బైక్ కావాలి. నేను చెప్పేది విను నాన్న. లేదు నాన్న, నాకు కావాలంతే. ఇప్పుడంటే ఎలా నాన్న? ఒక్క 2 నెలలు ఆగు నాన్న, కొనిస్తాను. నువ్వేమైనా చేసుకోనన్నా, నాకు 2 days లో బైక్ కావాలి అంతే. నాన్న, కొంచెం ఈ టాబ్లెట్స్ తీసుకొని వస్తావా? నువ్వే వెళ్ళి తెచ్చుకోనన్నా, నా వల్ల కాదు. ఏం చేస్తున్నావు నాన్న? రే ఆగురా, బైక్ కొనిస్తేనే నువ్వు నాతో మాట్లాడతావా? అవును నాన్న, బైక్ కొనిస్తేనే మాట్లాడతా. అంటే నాకంటే బైకే ముఖ్యమా నీకు? అవును, అయినా నేను లక్షల కొద్ది ఆస్తులు ఏమన్నా అడిగానా? బైకే కదా అడిగింది. అయినా నీకు స్వార్థం లేనానా? ఏరా, నాకు స్వార్థమా? మీకే. అమ్మ పేరుతో బ్యాంకులో 10 లక్షలు ఉన్నాయి కదా, ఏ రోజైనా ₹1 అడిగానా మిమ్మల్ని? ఇప్పుడు అందులో 0 బ్యాలెన్స్ ఉంది. మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా, అది సరిపోక 10 లక్షలు అప్పు చేశారు. నేను అన్ని చూస్తూనే ఉన్నానన్న. మీరు బాగా ఎంజాయ్ చేస్తూ నాకేదో చేస్తున్నట్లు అందరికి చెప్పుకుంటున్నారు. ఛీ, అమ్మ బతికుండి మీరు పోయినా బాగుండేది. అమ్మ బతికుండి మీరు పోయినా బాగుండేది. యారా, ఈ రోజైనా తెచ్చావా ఫీజు? లేదురా, నువ్వు తెచ్చావా?
తెచ్చలేరా ఎట్టో కట్ట. ఎట్టగట్ట తెచ్చావా? ఎట్ట తెచ్చావురా? మా బాబు ఫంక్షన్ డబ్బులు లేపేసేగా. బాబు నువ్వు పెద్ద గొప్పడురా నువ్వు. హాయ్ రా. హాయ్ రా. నిన్న మన ముందు ఫోజు కొట్టుకుంటూ తిరిగాడు కదరా కొత్త బండి కొన్నానని. ఆ బండి అమ్మేసాడంట్రా. అవునా? ఏరా? ఆ ఏ అంటే అడుగు, వస్తున్నాడుగా వాడినే అడుగు. పదరా మామ మన క్యాంటీన్కి వెళ్దాం. పదరా. ఏంటి బైక్ అమ్మేసావంట? అవును, మా నాన్న కోసమే అమ్మేశా. ఏంటి? మా డాడీ నాకు ఇష్టమైన బైక్ కొనిచ్చాడు. చిన్నప్పటి నుంచి నేనేది అడిగితే అది తీసుకొచ్చాడు. కానీ ఇప్పుడు మా డాడీకి హెల్త్ బాగోలేదు, అందుకని అర్జెంటుగా మనీ కావాలి. అందుకే బైక్ అమ్మేశా. మా నాన్నకి ట్రీట్మెంట్ చేయించా. ఇప్పుడు మా నాన్న సేఫ్. మరి నీ బైక్? ఏంటి బ్రదర్, నీకేమైనా పిచ్చా? బైకే. అయినా మా నాన్నకన్నా ఏది నాకు ఎక్కువ కాదు. మా నాన్న కోలుకుంటే అలాంటివి ఎన్నైనా కొనిస్తాడు. కానీ ఒక్కటి బ్రదర్, వాడికేమి వాళ్ళ నాన్న అడిగినవన్నీ ఇస్తాడని అందరూ మా నాన్న గురించి గొప్పగా అనుకుంటారు. అప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఏంటి హ్యాపీగా ఉంటదా? అయినా మా నాన్న ఇచ్చేది ఎవరికి? ఆయన కొడుకుకే కదా. అమ్మయ్యా. సారీ నాన్న, నాకు బైక్ వద్దు ఏమొద్దు, మీరే కావాలి. సర్లే గాని ఆకలేస్తుంది, వెళ్ళి తిందాం పదా. లే. నానా, 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 లే నానా, నానా, లే నానా, నానా, కళ్ళు తెరువు నానా, నానా, ఏమైంది నానా, 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 లే నానా, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు నానా, 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 లే నానా, ప్లీజ్ నానా, నాకు బైక్ వద్దు ఏమొద్దు నానా, నానా, ఒక్కసారి లే నాన్నా, ప్లీజ్ నానా, నానా, నానా. హ్యాపీ బర్త్డే నాన్న. నాకు తెలుసు నీకు బైక్ అంటే ఇష్టం అని, కానీ నువ్వు ఎప్పుడు ఏమీ అడగలేదు. నీ ఇష్టాన్ని నెరవేర్చే బాధ్యత ఒక తండ్రిగా నా మీద ఉంది నాన్న. అందుకే నీ బర్త్డేకి బైక్ గిఫ్ట్గా ఇద్దాం అనుకున్నా. నీకు బైక్ కొనిపించడం నాకు పెద్ద సమస్య కాదు నాన్న. నువ్వెక్కడ ఫ్రెండ్స్తో తిరిగి చెడిపోతావేనో భయం తప్ప ఇంకేమి లేదు నాన్న. అయినా నీకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో నాకు బాగా తెలుసు నాన్న. ఒక తండ్రిగా నీ బాధ్యతను నేను ఎరిగినాను. నువ్వు ఎప్పుడు సమాజానికి దేవునికి ఉపయోగపడాలని చెప్పి నిన్ను కోరుకుంటూ ఉండే ఒక తండ్రిగా ఉన్నాను నాన్న. ప్రేమతో నీ తండ్రి. నానా, నువ్వు కోపంగా మాట్లాడుతుంటే ప్రశాంతతే నీకు తెలియదు అనుకున్నా నాన్న. కన్నెర్ర చేసి చూస్తూ ఉంటే నీది కాటినే హృదయం అనుకున్నా నాన్న. మౌనంగా నువ్వు ఉన్నప్పుడు నేనంటే నీకు ఇష్టం లేదేమో అని బాధపడ్డాను నాన్న. నాకిప్పుడిప్పుడే అర్థమవుతుంది నాన్న. నాన్నా, నాన్నా, నాకిప్పుడిప్పుడే తెలుస్తుంది నాన్న. నా బాగు కోసం
నా భవిత కోసం అది నువ్వు పడిన ఆరాటమని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది నాన్న. నాన్న, మీరున్నప్పుడు ఎప్పుడు మీరు అంటూ ఉంటారు కదా నాన్న, బాబు నాకంటే మీరు గొప్ప స్థానంలో ఉండాలని ఆశగా ఉందిరా అని. మీ ఆశ తీరకుండానే వెళ్ళిపోయారా నాన్న? నాన్న, మీరున్నప్పుడు దాన్ని గుర్తించలేకపోయా నాన్న. నాన్న, మీ రుణం తీర్చుకోవాలని ఆశగా ఉంది నాన్న. మీ రుణం తీర్చుకోవాలని ఆశగా ఉంది. ఎలా తీర్చుకోగలను నాన్న చెప్పు? దాటి వెళ్ళిపోయావు కదా నాన్న, ఎలా తీర్చుకోగలను చెప్పు నాన్న. గుండె బరువు ఎక్కుతుంది, గుండె లోతుల బాధగా ఉంది నాన్న. ఎలా తీర్చుకోగలను, ఎలా తీర్చుకోగలను నాన్న? మనలో జీవాన్ని నింపి అల్లారు ముద్దుగా పెంచి మనలో లోపాలను సరిచేస్తూ మన భవిష్యత్తుకు పునాదులు వేస్తూ మనకు గమ్యాన్ని చూపేది నాన్న. అనురాగానికి రూపం నాన్న. నడకలో ఆసరా అందించే మార్గదర్శి నాన్న. జీవితంలో ఎదురయ్యే నిషిదిలో దారి చూపే దివ్యే నాన్న. కుటుంబ బాధ్యతను మోసే నిత్య శ్రామికుడు నాన్న. కష్టమనే గరళాన్ని గొంతులో దాచుకుని పెదాలపై చిరునవ్వు చెరగనివ్వడు నాన్న. కష్టానికి గుర్తింపే లేని కష్టజీవి నాన్న. పోరాట స్ఫూర్తిని నేర్పే సైనికుడు నాన్న. కొవ్వొత్తిలా కరిగి జీవితంలో వెలుగు నింపి జీవితం మొత్తం విజయానికి శ్రమించి నడిపించేది నాన్నే. నాన్న ఓర్పుకు మారుపేరు, మార్పుకు మార్గదర్శి, నీతికి నిదర్శనం, ప్రగతికి సోపానం. నీ ఆశలే తన ఆయువుగా, నీ గెలిపే తన లక్ష్యంగా. జీవితాన్ని నిలబెట్టేందుకు నీ కోసం నిత్యం శ్రమించే నిస్వార్థ శ్రామికుడు నాన్న. లక్ష్యం వైపు దూసుకెళ్లే బాణం నీవైతే నాన్న లాంటి విల్లే లేకపోతే ఫలితం శూన్యమే కదా. గెలిచినప్పుడు ఆనందంగా 10 మందికి చెప్పుకుని, ఓడినప్పుడు మన భుజం తట్టి గెలుస్తావులే అని దగ్గరకు తీసుకునే వ్యక్తి నాన్నొక్కడే కదా. నాన్న పెంపకంలో కఠినత్వం ఉన్న ఆ పెంపకానికి కారణం రేపటి మన భవిష్యత్తుకు ఆయన పడే తపన. రేపటి మనకు నిలువుటద్దం నానే కదా. నాన్నని చేతిని పట్టుకొని నడిపిస్తున్నప్పుడు తెలియలేదు ఒక మహానుభావుడు అడుగుజాడల్లో నడుస్తున్నానని. నాన్న భుజాల మీద కూర్చోబెట్టుకుని లోకాన్ని చూపిస్తున్నప్పుడు తెలియలేదు ఈ ప్రపంచంలో ఎత్తైన శిఖరం మీద కూర్చున్నానని. దేవుడు నాకిచ్చిన కోటపై ఉన్నానని. నాన్న సలహాలిస్తున్నప్పుడు తెలియలేదు ఒక యోధుడు జీవిత అనుభవాలు తెలుసుకున్నానని. ఓర్పుకు మారుపేరు, నీతికి నిదర్శనం, భవిష్యత్తు మార్గదర్శి నాన్న. నీ బంగారు బాటలకు కష్టాల కన్నీళ్లు మోసింది నాన్న. జీవితంలో ఎలా బ్రతకాలో నేర్పింది నాన్న. నిన్ను గెలిపించటం కోసం తను ఓడుతున్న చిరునవ్వులు చిందించింది నాన్న. జీవితపు రహదారిలో నిన్ను విజయ తీరాలకు చేర్చుటకు ప్రయాణంలో అలు పెరగని రథసారథి నాన్న. నీ గెలుపు కోసం తపన పడుచున్నప్పుడు తెలియలేదు ఆ నాన్నే లేకపోతే జీవితమే లేదని. ప్రియ యవనస్తులారా, ఆ యవనుని ఆక్రందన చూశారు కదా. నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నీతో ఉన్నప్పుడే వారిని ప్రేమించు, వారి ఉపదేశమును ఆలకించు, వారికి ఎప్పుడూ లోబడి ఉండు. ఈ ప్రపంచములో ఇంకా కల్మషము లేనిది వారి ప్రేమే. గుర్తించుకో, వారు బ్రతికి ఉండగానే వారి విలువ తెలుసుకో. వారు లోకాన్ని వీడాక నువ్వు గుండెలు పగిలేలా రోధించిన వారిని నువ్వెప్పుడూ కలుసుకోలేవు. మీ తల్లిదండ్రులను ప్రేమించండి. మీ ముఖంలో చిరునవ్వు చూడడం కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేశారు వారు. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడని, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించమని, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును ఆలకించమని, నీ తండ్రిని సంతోష పెట్టాలని బైబిల్ బోధిస్తుంది కదా. కాబట్టి
ఇప్పటి నుండే నీ తల్లిదండ్రులను సన్మానించండి. మేలును అనుభవిస్తూ దీర్ఘాయుష్యమంతులుగా మీ తల్లిదండ్రులను సంతోషపెట్టండి. ఇది దేవుని ఆజ్ఞ. వారిని ఎప్పటికీ దుఃఖపరచకండి.